హాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్. మేము చాలా క్వాలిటీ వెబ్ సిరీస్ అండ్ స్కెచ్ వీడియోస్ కూడా తీస్తున్నాము. మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మేము కొన్ని కామెంట్స్ చూస్తున్నాం, లైక్ ఇక్కడ పెడుతున్నాను చూడండి, అంటే మేము మంచి వీడియోస్ చేస్తున్నాం, మాకు రీచ్ రావట్లేదని మీరే చెప్తున్నారు. సో ప్లీజ్ వన్ హెల్ప్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా మా వీడియోస్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎరా బయటికి వెళ్దామా? బయటికా? దేనికి? దేనికా అంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఏమైనా పని ఉండాలేంట్రా? అయినా మనం ఎక్కడుండి పీకేదే ముందులే, పదండి పోదాం. సరే పదా. మొన్న మా మావయ్య ఈ జాబ్ కంటే 30,000 ఎక్కువ వచ్చే జాబ్ ఇప్పిస్తా అన్నాడు. నేనే వద్దని రిజెక్ట్ చేశా. 30,000 ఎక్కువ అంటే మనకున్న ముప్పులన్నీ తీరిపోతాయి. ఎందుకురా వద్దన్నా? రేయ్, డబ్బుదేముందిరా, పని చేస్తే ఎక్కడన్నా ఇస్తారు. ఏ పని చేయకపోయినా జీతం ఇచ్చే ఒకే ఒక ప్లేస్ మన కంపెనీ. ఆల్ థ్యాంక్స్ టు అవర్ బాస్. హే ధీరజ్, నేను ఇప్పుడే ఇలా తలుచుకున్నా అలా ప్రత్యక్షమయ్యావు. సరే కానీ మేము అలా బయటికి వెళ్ళొస్తాం, కొంచెం మేనేజ్ చెయ్యి. చెప్పాలేట్రా, ఎక్కడన్నా మేనేజర్ అటు ఎంప్లాయీస్ ఇటు ఉంటారు, కానీ మన బాసు పక్కాగా మన పక్కనే ఉంటాడు. మనం లేట్ వస్తే ప్రాక్సీ చేస్తాడు, బయటికి వెళ్తే మేనేజ్ చేస్తాడు, లీవ్ అడిగితే ఎందుకని కూడా అడగకుండా శాంక్షన్ చేస్తాడు. అందుకే నన్ను పీకేస్తున్నారు. పీకేయడమేంటి? మీకంటే పెద్ద పొజిషన్లో నేను ఉండొచ్చు, కానీ నాకంటే పెద్ద పొజిషన్లో ఇంకోటి ఉన్నాడు. ఆడికి మీరు చేసిన అరాచకాలన్నీ తెలిసి. ఎక్కడన్నా పని చేయకపోతే ఎంప్లాయీస్ని బీకేస్తారు, కానీ మీలాంటి ఎంప్లాయీస్ చేత పని చేయించుకోలేదని నన్ను బీకేశారు. మరి మాకు ఇప్పుడు బాస్ ఎవరు? తెలియదు, కానీ వాడు ఖచ్చితంగా నాలా మాత్రం ఉండడు. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ 3 మస్కిటోస్. అది మస్కిటియర్స్ సార్. ఇరిటేట్ చేసే వాళ్ళని నేను మస్కిటోస్ అనే అంటాను. ఇంతకీ ఎవరు సార్ మీరు? దోమల మంది కొట్టే వాళ్ళ? శివ, శాండీ, సిద్ధు ఈ ఆఫీసులో నోటోరియస్ ట్రయో. మీ గురించి అడిగితే మా గురించి చెప్తారండి సార్? మీ గురించి మొత్తం తెలుసుకునే నేను రంగంలో దిగింది. ఇంకా నేనెవరో మీరు తెలుసుకోలేకపోతున్నారా? అంటే కొత్త బాస్? ఎస్, అది నేనే. పాత బాస్ బయలుదేరి ఇంకా సిగ్నల్ కూడా దాటుండడు, అప్పుడే చార్జ్ తీసేసుకున్నారా? ఎస్, నౌ డిశ్చార్జ్. ఆల్సో విడివిడిగా కూర్చోండి. 1 గంటలో మీ దగ్గరకు వస్తాం. మీరు చేయాల్సిన పని అయిపోయిందా సరే, లేదంటే మీ పని అయిపోతుంది. డిస్పర్స్. ఓకే సార్. సూపర్. పని అయిపోయిందా? ఏంటి అప్పుడే 1 గంట అయిపోయిందా? పని చేస్తే తెలుస్తుంది. ఏ పని చేయకుండా సినిమాలు చూసుకుంటే టైం ఎలా అయిందో ఎలా తెలుస్తుంది? అందులోనూ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. యూజువల్ గా అయితే నేను పాటలు తిప్పేస్తాను, కానీ పాటలు కూడా బలి తీశారు సార్. సార్ నీకు సినిమా నేను చూపిస్తా. ఈ మంత్ 2 days లోపే నీ శాలరీ నుంచి కట్. సార్ మళ్ళీ 1 గంట తర్వాత వస్తా. ఈ లోపల వర్క్ అయిపోయిందా వదిలేస్తా. లేదు సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది అన్నావు అనుకో, ఈ మంత్ సెకండ్ హాఫ్ లో నువ్వు ఉండవు. సార్ 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 అబ్బా, ఏంటర్ తేడాగుంది. వర్క్ ఎక్కడ వరకు వచ్చింది? మధ్యాహ్నం తిన్న నూడిల్స్కి నాకు లూజ్ మోషన్ వచ్చింది ఆ? సార్. మీరు ఇచ్చిన 1 గంటలో 1/2 గంట లోపలే ఉన్నాను సార్. ఎవరిని అడిగెళ్ళావు? సార్ నేను వెళ్ళింది బాత్రూమ్కి, భ్రమరాంబలో మ్యాట్ని కాదు. ఇప్పటి నుంచి నీళ్లు తాగాలన్నా, తాగిన నీళ్లు పోయాలన్నా, బయటకి పోవాలన్నా, లోపలికి రావాలన్నా ప్రతి చిన్న దానికి నా పర్మిషన్ తీసుకోవాలి. సార్ ఇలా ప్రతిదానికి పర్మిషన్ తీసుకోవాలని కార్పొరేట్ లో రూల్ ఏమైనా ఉందా? రూల్స్ మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఫాలో అవ్వలేదు కాబట్టే నేను వచ్చాను. మీరు రూల్స్ గురించి మాట్లాడుకోండి రాయ్.
సార్ మళ్ళీ వస్తుంది వెళ్ళనా? వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు చైర్ నుంచి లేచేదే లేదు. సార్ మీ రూల్స్ కి నేను ఆగుతాను, నాకు ఆగదు సార్. సార్ ప్లీజ్. సరే, ఒక కండిషన్. ఏంటి? బాత్రూమ్ నుంచి కూడా మన వర్కే చేయాలి. బాత్రూమ్ నుంచి వర్కా? ఏ కొమ్మడి మీద కూర్చుని రీల్స్ చూసుకుని టైం వేస్ట్ చేసే బదులు అదేదో మన పని చేస్తే ప్రొడక్టివ్ గా ఉంటది కదా. సార్ షిట్ లోడ్ ఆఫ్ వర్క్ షిట్కెళ్తూ కూడా చేయొచ్చని నాకు తెలియదు సార్. ముందు మీరు అట్లాగైందా? ఎక్కడ తిన్నాడో నూడిల్స్. హలో నాన్న. డిస్టర్బ్ చేయకండి సార్, వర్క్లో ఉన్నాను. నువ్వు వర్క్ మ్మ్. బానే ఎక్స్ట్రాలు మింగుతున్నావు కానీ ఏం చేస్తున్నావు? ఏంటిది లెక్కలేస్తున్నావు? ఆ, ఏం లేదు సార్, ఇది నా శాలరీ. రెంటు, కరెంటు, ఈఎంఐ, పెట్రోలు, ఫ్రెండ్స్కి ఇచ్చిన అప్పులు, చిల్లర ఖర్చులు. ఈ ఖర్చులన్నీ పోగా ఎంత బ్యాలెన్స్ మిగిలిందని చూసుకుంటున్నా. ఓహో, మొత్తం మీద 11,000 దాకా మిగులుతుంది అనమాట. అదే సార్, అసలే పండగ సీజను, సినిమాలు, షికార్లు, డబ్బులు సరిపోతాయా లేదా అని ఆలోచిస్తున్నాం. ఐ కెన్ అండర్స్టాండ్. ఒక ఎక్స్పెన్స్ మర్చిపోయినట్టున్నావు. ఏంటి సార్ అది? నేను చెప్తా. సార్ అదేంటి సార్ 10,000 కట్ చేశారు? జీతం ఇచ్చేదే పని చేసేందుకు. నువ్వు ఆ పనే ఎగ్గొట్టి కూర్చుని వచ్చే జీతంతో ఏం చేయాలా అని చెప్పి లెక్కలేసుకుంటున్నావా? అందుకే ఈసారి నీకు 10,000 లాస్ ఆఫ్ పే. సార్ 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 మరి 1000 రూపాయలు ఏంటి సార్? సార్ సార్ అయ్యో బాబు, ఇప్పుడు ఏం చేయాలి? సార్ ఏంటి? వాష్రూమ్. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్ శాండీ వెళ్ళాడు, వచ్చాకెళ్ళు. నేను లంచ్కి నూడిల్స్ తినలేదు సార్. మరి ఇంకెందుకు వచ్చావు? నాకు ఒక 4 రోజులు లీవ్ కావాలి. షూర్, ఏ, కానీ నాదో కండిషన్. ఆ? లీవ్ కి మధ్యన అట్లీస్ట్ 1 month గ్యాప్ ఉండేలా చూసుకో. 1 నెల అంటే నెలకు 1 లీవా? మ్మ్. నేను అడిగింది 4 లీవ్లు 1 నెలలో కావాలని సార్. పెళ్ళుంది సార్. పెళ్లి నీదా? కాదు, పోనీ ఆ పెళ్లికి 10,000 నీదా? నేను ఉండేదే రెంట్ హౌస్ సార్, నాకంత సీన్ లేదు మరి ఇంకా దేనికి? సార్. పెళ్లి వైజాగ్లో సార్, వెళ్ళడానికి 1 రోజు, రావడానికి 1 రోజు, పెళ్లికి 1 రోజు, రెస్ట్కి 1 రోజు. కానీ లీవ్ మాత్రం ఒకే రోజు. సార్ ఒక 4 రోజులు నేను ఆఫీస్కి రాకపోతే ఏమైపోద్ది? మూతపడిపోద్దా? నువ్వు పెళ్లికి వెళ్ళకపోతే పెళ్లి ఏమైనా అయిపోద్దా? లేదుగా. సార్ సార్ హే సుధీర్, మా ఫ్రెండ్కి పెళ్లి చూపులాను సార్. మీరు ఒక 4 days లీవ్ ఇస్తే వెళ్ళి వస్తాను సార్. వాడికి తోడు కావాలంట. టేక్ 5. థ్యాంక్ యూ సార్. ఆల్సో సుధీర్, మరీ ఇంత హ్యాండ్సమ్ గా రెడీ అయ్యకు, మళ్ళీ అమ్మాయి నీకు పడిపోద్ది. థ్యాంక్ యూ సార్. నేను పెళ్లికి 4 రోజులు లీవ్ అడితే ఇవ్వకుండా వాడు పెళ్లి చూపులకు అడిగితే అది కూడా వాడిది కాదు, వాడికి లీవ్ అప్రూవ్ చేశారు. పర్సన్ ప్రొడక్టివ్ ఉంటే రెస్పెక్ట్ రివార్డింగ్ ఉంటుంది. అది కాదు సార్. నీ మాటలకి లొంగిపోవడానికి నేనేమి నీ పాత బాస్ కాదు, అర్థమైందా? పర్మిషన్. సార్ మే ఐ లీవ్ సార్? యూ మే లీవ్. థ్యాంక్ యూ సార్. రండి పోదాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంకెక్కడికి సార్? ఇంటికి. నన్ను అడగకుండా వాష్రూమ్కే వెళ్ళొద్దంటే మీరు ఏకంగా ఇంటికి వెళ్ళిపోతున్నారా? సారీ సార్, ఇంటికి వెళ్ళొచ్చా సార్? పర్మిషన్ డినైడ్. నేను మీకు ఇచ్చిన వర్క్ మొత్తం కంప్లీట్ చేసి మీరు నాకు వాట్సాప్లో సెండ్ చేసి నేను వెళ్ళమన్నప్పుడే వెళ్ళండి. నాకు వచ్చే 1000 రూపాయల జీతానికి ఎన్ని గంటలు పని చేయాలి? నేను మానేస్తా. షూర్, నువ్వు కంపెనీలో తీసుకున్న ఆ 1 lakh లోన్ ని క్లియర్ చేసి యూ మే లీవ్. సుధీర్, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళదా? అంటే కొంచెం వర్క్ ఉంది సార్. ఓ కమ్ ఆన్, దిస్ లైఫ్ బియాండ్ వర్క్. సార్ 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 పద. 5 days లీవ్ తీసుకున్నా సార్. వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్తాను 10 days సార్. తీసుకో సుధీర్. అది కాదు సార్. పద. నువ్వు ఎక్కువగా వర్క్ స్ట్రెస్ తీసుకోకు సుధీర్, ప్లీజ్. A few hours later. దెయ్యాలు దెబ్బేసుకునే టైంలో కూడా మనం దెబ్బడిపోయి ఇంకా ఆఫీస్లోనే ఉండిపోయావేంట్రా? ఇంటికి ఎప్పుడు వెళ్తాం ఏంటో, ఇలా ఇరుక్కుపోయి వెంట్రా మనం. నువ్వేడవట్లేదేంటి? హలో సార్. చెప్పు శాండీ.
ఏడవచ్చా సార్? ఒక 5 minutes ఇస్తా కానీ. థ్యాంక్ యూ సార్. హలో సార్ రే, ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసి ఏడుస్తున్నారు? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? సార్ మీరున్నప్పుడు మీ విలువ తెలియలేదు సార్. మీరు వెళ్ళిపోయి తెలిసి వచ్చింది సార్. బాస్ ఫ్రెండ్లీగా ఉంటే బాస్ అనే విషయం మర్చిపోయి చాలా ఎక్స్ట్రా చేశాను సార్. సార్ ఈ రాక్షసుడితో మా వల్ల కావట్లేదు సార్. అవును సార్. మేనేజర్ అంటే మైక్రో మేనేజ్ చేస్తున్నాడు సార్. దేవుడి దయ వల్ల మళ్ళీ మీరే మా మేనేజర్ అయితే ఎంత బాగుంటుంది సార్. కోరుకునేదేదో గట్టికి కోరుకోండి, తీరే ఛాన్స్ ఉంది. సార్ అంటే నా మెరిట్ని చూసి మళ్ళీ నేను తీసుకోవడానికి రీకన్సిడర్ చేస్తున్నాను. సార్ ఎంత మంచి శుభవార్త చెప్పారు సార్. సార్ సారీ సార్, ఈ టైంలో కాల్ చేసి డిస్టర్బ్ చేసినందుకు. ఇట్స్ ఓకే, టేక్ కేరా. నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్కి మొత్తానికి మారిపోయారా. థ్యాంక్ యూ. ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది వాళ్ళకి కాదు, నీకు. నాకా? స్కిల్స్ ఉంటే సరిపోతురా, కమాండ్ కూడా ఉండాలి. మేనేజర్వి నువ్వు, మర్చిపోకు. సర్లే, నాకు ఇంకో హెల్ప్ చేస్తావా? ఏంటి? మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మా మ్యారేజ్ ఒప్పుకోవట్లేదు. నువ్వే ఎలా అన్న ఒప్పిస్తే. ఈ ఒప్పించడాలు అవి మన వల్ల కాదులే కానీ, నాతో పాటు తన సైడ్ నుంచి ఎవరైనా 2-3 ఉంటే ఒరేయ్. సాక్షి సంతకాలు పెట్టేస్తాను. ఒరే మరీ దారుణంగా ఉన్నవారు నువ్వు. ఏ ఆర్య సమాజో పుష్ప సమాజో చూడు సెట్ చేయి. హాయ్ గైస్, దట్ ఈస్ దిస్ వీక్స్ వీడియో. అందరికీ నాలాంటి చిల్ మేనేజర్ ఉండాలనుకుంటాం, కానీ కర్మ ఇలాంటి వాళ్ళు వస్తారు. సో మీరు కనుక ఈ వీడియోని ఎంజాయ్ చేసినట్టయితే లైక్ చేయండి, మీ ఫేవరెట్ సీన్ ఏంటో కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు వాట్ నాట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.